అండ్ మ్యామ్ ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడేవారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు, అండ్ అలానే వారు ఎటువంటి నియమాలు వాళ్ళ లైఫ్ స్టైల్‌ని సెట్ చేసుకోవడం ద్వారా త్వరగా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? యూజువల్లీ మనం ఫస్ట్ టాపిక్ మాట్లాడుకున్నట్టు ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా చూస్తున్నాం. మీరు చూసినట్లయితే మ్యారేజ్‌కి ముందు బానే ఉంటారు. మ్యారేజ్ తర్వాత స్లోగా వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు. ఇది జనరల్‌గా ప్రతి జనరేషన్‌లో మనం చూసేదే. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే మ్యాక్సిమం చాలామంది ఒళ్ళుతో ఉంటున్నారు. విపరీతమైన ఊబకాయం అనేది ఎక్కువగా చూస్తున్నాం. బికాస్ తినే ఆహారం అటువంటిది. మనం చూసినట్లయితే ఇంట్లో తినే ఆహారం చాలా తగ్గిపోయి, బయట తినే ఆహారం ఎక్కువయింది. ఇది ఎప్పుడైతే జరిగిందో మనకి తెలియకుండా మనం చాలా పాయిజన్ మన బాడీకి ఇస్తూ ఉన్నాం. యూజువల్లీ ప్రతి ప్యాక్డ్ ఫుడ్లో దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ప్రిజర్వేటివ్స్ అనేది ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ కండిషన్స్లో ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా ఎక్కువగా ఫ్యాట్ ఉండే ఫుడ్, పిజ్జాస్, బర్గర్లు, మీద యూస్ చేసే చీజ్ అయితే ఉందో అది కూడా చాలా డేంజర్ బాడీకి. అది ఎక్కువ మోతాదులో ఇచ్చేయడం వల్ల ఏమైందంటే ఎస్పెషల్లీ మనం ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ని ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళాం. మనం తినే ఆహారం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కనుక కన్సీవ్ అవ్వాలి అనుకుని ప్రయత్నించే కపుల్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా 6 మంత్స్ పాటు వాళ్ళ ఇంట్లోనే ఉండి ఒక డైట్ అనేది పాటించినట్లయితే, అంటే బయట ఫుడ్ అనేది అబ్సల్యూట్లీ జీరో చేసి 6 మంత్స్ పాటు వాళ్ళ ఇంట్లో మామూలుగా నార్మల్గా రెగ్యులర్గా తినే ఆహారమే వాళ్ళు తింటూ తీసుకోవాల్సిన మరికొన్ని ఫుడ్ ఐటమ్స్ లైక్ డ్రై ఫ్రూట్స్ అని, స్ప్రౌట్స్ అని, ఇవి రెగ్యులర్గా అంటే హెల్దీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడము, పచ్చి కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటుండడం, ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకుంటుండడం, అంటే తినగలిగే ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకుంటుండడము. అంటే ఇప్పుడు క్యారెట్ తినచ్చు, బీట్రూట్ కూడా తీసుకోవచ్చు, ఇట్లాంటి సాలెడ్స్ లాగా ఉండేవి తీసుకుంటుండడము, స్ప్రౌట్స్ తీసుకుంటుండడము, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఫామ్లో చేసేసి అది బటర్ మిల్క్లో కానీ లేదా వాటర్లో కానీ కలిపి తీసుకోవడము, అట్లాగే చియా సీడ్స్ తీసుకోవడము, ఇటువంటివన్నీ చేయడం ద్వారా చాలా బాడీకి మనం ఎక్సెస్ ఫుడ్ ఇవ్వకుండా ఆ ఫుడ్ని రీప్లేస్ చేస్తూ ఈ ఫుడ్ ఐటమ్స్ ఇచ్చినట్లయితే దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. 6 మంత్స్లో కంపల్సరీగా వాళ్ళు ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేకుండా కంపల్సరీ వాళ్ళు వెయిట్ ఫస్ట్ రెడ్యూస్ అవుతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఈ ఆహారం తీసుకున్నట్లయితే బాడీలో చాలా అంటే మైక్రో లెవెల్లో చాలా చేంజెస్ జరిగి ఈజీగా కన్సెప్షన్ అనేది జరుగుతుంది. అండ్ దీంతో పాటు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే బాడీకి ఎక్సర్సైజ్ డెఫినెట్లీ ఒక 45 మినిట్స్ ఆఫ్ వాకింగ్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, యోగా కానీ ఇటువంటివి చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ పీసీఓఎస్ కండిషన్లో వాకింగ్ కంపల్సరీ చేయమని చెప్తాం. ఎందుకంటే వాకింగ్ చేయడం ద్వారా ఎస్పెషల్లీ ఓవరీస్ కూడా కాంట్రాక్షన్స్ అన్నీ అయ్యి ఆ లోపలన్నీ కదలికలు జరిగి ఏమైనా సిస్ట్ ఉన్నా కూడా ఈజీగా బర్స్ట్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఒక 6 మంత్స్ పాటు మన బాడీని మనం అబ్జర్వ్ చేసుకుని, లేదు మన వల్ల అవ్వట్లేదు అంటే దేర్ ఈజ్ రియల్లీ సమ్ ప్రాబ్లమ్. అంటే మనం చేసినా కూడా ఇదేదో వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ ఇమీడియట్గా తెలుస్తూనే వెళ్ళినట్లయితే ఎక్కువ మందులు వాడడం ద్వారా మందుల్లో డెఫినెట్లీ దేర్ ఈజ్ నథింగ్. అంటే ఇప్పుడు మీరు ఊరికే మెడిసిన్స్ బాడీకి ఇస్తుంటే ఇంకొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి తప్పితే మీకున్న ప్రాబ్లం ఎక్కడ క్యూర్ అవుతుంది? సో మీ బాడీ వెయిట్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండడము, అట్ ద సేమ్ టైం ఏది అవసరమో ఫుడ్ అది మాత్రమే బాడీకి ఇవ్వడము, సరైన వ్యాయామం బాడీకి ఇవ్వడము, వాటర్ ఇంటేక్ని విపరీతంగా పెంచడము, ఇటువంటివి చేసినట్లయితే మీరు వెయిట్ కనీసం ఉన్న దాంట్లో ఒక 10 కిలోస్ అయినా రెడ్యూస్ అయితే ఈజీ కన్సెప్షన్ అనేది జరుగుతుంది. ఇలా జరగని పక్షంలో మాత్రమే మీరు ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళండి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.